కొంతమంది ఎదుగుతున్నా కూడా లేదా కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా కొంచెం సుఖపడుతున్నా కూడా చాలా మంది నరదృష్టి కొడుతూ ఉంటారు. అంటే అసలు ఈ నరదృష్టి అంటే ఏంటి? దీనికి పరిష్కారం ఏ విధంగా చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, నరదృష్టి అనేది చాలా పెద్దది. దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదాహరణకి తీసుకుంటే తల్లి, మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు చిన్నప్పటి నుంచి మనకు కొంతమంది పంచభక్ష పరవాన్నాలు భోజనం పెట్టి అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం కానీ మోషన్స్ కానీ ఇబ్బందిగానే జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు నా తాతలు, నానమ్మలు కూడా మన మీద నుంచి ఉప్పు తీసేయటమో, మిరపకాయలు తీసేయటమో, దృష్టి తగిలిందని చెప్పి ఏదో ఒక కార్యాన్ని చేయటమో, ఎమ్మట నీళ్ళు తీసి ఆపలు పారబోయటమో ఇలాగ చేస్తూ ఉండేవాళ్ళు తాతలు, నానమ్మలు. ఈ నరదృష్టి ప్రభావం అనేది పాముకి పంటిలో ఉంటుంది విషం, తేలుకు కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది విషం. ఈ నరదృష్టి ప్రభావం వల్ల మనిషిలో ఉండవలసిన జీవకళ ముఖ్యంగా తగ్గిపోతుంది.